హలో వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ డే 2 ఆఫ్ కామాఖ్య. డే 1లో దశమహావిద్యలో దర్శనము అమ్మవారి దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఉమానంద టెంపుల్ అని ఐలాండ్లో ఉంటుంది అనమాట. సో టెంపుల్కి దగ్గరలోనే. సో అది ఆ రోజే మేము ఫస్ట్ డేనే చేసుకుందాం అనుకున్నాం, కానీ అది ఈ టెంపుల్ 5:30 వరకు క్లోజ్ అయిపోతుందంట. సో నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో నిన్నటి వీడియోలో నేను కొన్ని టెంపుల్స్ కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే అక్కడ మనకు టైము కొన్ని పూజలు జరుగుతుంటాయి, వీడియో తీయలేకపోవడం అలా జరిగింది. అందులోనూ మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, అందుకని చేయలేకపోయినా. అండ్ ఇదైతే ఉమానంద టెంపుల్కి వెళ్తున్నాం, చూడండి వీడియో. నమస్కారం, జిందగీ మై లైఫ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మేము ఉమానంద టెంపుల్ కి వెళ్తున్నామండి. అక్కడ వాటర్ లో టెంపుల్ ఉంటుందంట. మేము బోట్ లో వెళ్తున్నాం. ఈరోజు మా బన్నీ బర్త్డే, బోట్ లో సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే బన్నీ. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. అన్నా మయాకి జై, అన్నా మయాకి జై, రామకే మాతాకి జై, రామకే మాతాకి జై, మాతాకి జై, మాతాకి జై, రామకే మాతాకి జై, అన్నా మయాకి జై, అన్నా మయాకి జై. నిన్న కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకొని దశమహావిద్యల దర్శనం అయిపోయింది. సో రాత్రి లేట్ అయిపోవడం వల్ల ఉమానంద టెంపుల్ దర్శనం చేసుకోలే. ఈరోజు ఐలాండ్ లో ఉన్న ఉమానంద టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. అండ్ ఒక బోట్, ప్రైవేట్ ఒక బోట్ మాట్లాడేసుకొని అందరికి సరిపోయిన ఒక బోట్ తీసుకొని ఉమానంద టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ వాటర్ లో వెళ్ళడం అయితే. అండ్ నిన్న అయితే 5:30 ఈవినింగ్ 5:30 క్లోజ్ అయిపోతుందంట. సో అందుకనే నిన్న దర్శనం చేసుకోలే. ఈ రోజు ఉమానంద టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం ఐలాండ్. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడదాం. బోట్ ఎక్కక ముందు అయితే చాలా దూరం ఉందేమో, చాలాసేపు ఎంజాయ్ చేస్తామేమో అనుకున్నాం. కానీ బోట్ ఎక్కినాక, ప్రయాణం స్టార్ట్ అయినాక తెలిసింది 5 నిమిషాలలో మేము అక్కడికి రీచ్ అయినాం. 5-10 నిమిషాలు అంతే. ఆ టైంలోనే చాలా ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే ఒకరా ఇద్దరా 22 మంది ఉన్నాం. మరి అదో కనిపించేదే ఐలాండ్. रुकिए आप लोग रुकिए। అమ్మేదే ఇక్కడ ఎక్కువ వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అక్కడ అంతా చూడాలనిపించింది. అందుకని చూస్తూ ముందుకెళ్తూ నాకు వీలైనంత నేను వీడియో తీశాను. కానీ మళ్ళీ ఆ అమ్మవారు అయ్యవారు దయదలిస్తే మళ్ళీ రెండోసారి వెళ్తాను. అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ నుంచి మమ్మల్ని బోట్ దింపేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తారు. వండర్ఫుల్ జర్నీ. రాళ్ళల్లోనే చెక్కిన విగ్రహాలు. बजरंग बली। जल्दी कहाँ से आ जाते भैया।
దారి పొడుగునా చెప్పులు వేసుకపోద్దు పైనకి మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోవాలి 100 స్టెప్స్ ఉన్నాయంట వాటర్ మధ్యలో ఐలాండ్ మధ్యలో ఈ టెంపుల్ ఉంది కాబట్టి దీన్ని ఐలాండ్ అంటారు చాలా బాగుంది కష్టపడి మెట్లెక్కిన తర్వాత ఉమానంద టెంపుల్ ముఖద్వారానికి అయితే రీచ్ అయినాం లోపలికి వెళ్ళినాక టెంపుల్ బయట నుంచే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ వీడియోలో అలో లేవు ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలో చేయట్లేదు సో అక్కడున్న రూల్స్ మనం కూడా పాటించాలి కాబట్టి బయట నుంచి టెంపుల్ చూపిస్తున్నాను ఇదేనండి ఉమానంద టెంపుల్ ఇక్కడ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది నెక్స్ట్ టైం మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ